ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చంపేస్తాను. అత్త, ఇదిగో చేయను. దొంగ కొడుకు వాడేమి అట్టలాక్కుని పుడుచున్నాడు. అత్త, దొంగ కాబట్టి లాగి పెట్టి పుడిచినాడు. అత్త, సరిపోదామా? వాడితో ఏమిరా అట్ట జగడవాడినావు? దెబ్బలేమైనా తాకినాయా? ఏం లేదులే అత్త, పోదాం, ఎక్కు. ఆ కృష్ణరాజు గారి అబ్బాయి మరీ జులైలో ఉన్నాడే. ఆ అబ్బాయికి తాగడం గొడవలు పట్టడం మామూలేగా. ఇప్పుడు గొడవ చేసిన అతను ఎవరో తెలుసా మీకు? అతను పరిచయం లేదు కానీ స్టోర్స్ నడుపుతూ ఉంటారు కృష్ణరాజు గారని వాళ్ళ అబ్బాయి అని నాకు తెలుసు. వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసమ్మా. ఏ ఎంత మంచి కొడుకును కన్నాడో వాళ్ళ నాన్నకు చెప్పొద్దామని. ప్లీజ్ అడ్రస్ చెప్పండి. ఇంటికెళ్ళి వాళ్ళ అయ్యకి బుద్ధి చెప్పాలి. నువ్వు వేడం వస్తావత్త? ఇడ్లీ. ఏమైందిరా? ఏమైనాది? అబే ఏముండది, ఏం లేదులే, పద. రేయ్, ఏమైనాదో చెప్పు. ఎందుకలా మొత్తుకుంటున్నావు? ఏది చూపించు. ఏందత్త చూపించేటిది? ఏం లేదని చెప్తున్నాను కదా. రేయ్, నా దగ్గర కథలు పడుకో. ఏది? అత్త, ఏం లేదు. రేయ్, ఎంత పెద్ద దెబ్బ తగిలితే చెప్పకుండా ఎట్టారా ఓర్చుకుంటున్నావు? పద లోపలికి. చిన్న దెబ్బ అంతే. పద. ఏం లేదంట. ఏ పదరా. రా నువ్వు. ఏం కాలేదత్త. రారా. అరే ముందు కూసో. అత్త, కూసో. అత్త, అత్త. ఎందుకత్త ఇవన్నీ? నొప్పిగా ఉందా? లైట్గా. బాగుంది. ఇప్పటిదాకా తాగేసి బయట వాళ్ళనే కొడుతున్నాడు అనుకున్నాం. ఇప్పుడు తను కొట్టించుకునేదాకా వచ్చాడనమాట. మందు తక్కువైతే వీడు వాళ్ళని కొడతాడు. మందు ఎక్కువైనట్టుంది, ఈసారి వీడు కొట్టించుకుని వచ్చాడు. మీరు మాట్లాడకుండా గమ్మనుంటారా? పిల్లోడిట్ట దెబ్బలు తినొచ్చినాడన్న బాధ లేకుండా ఏమట్టా మాట్లాడుతుండారో? హలో డాక్టర్ గారు, మా అల్లుడికి దెబ్బ తగిలిండాది. భిన్న ఇంటికి రండి. భిన్న రావాలా? ఎందుకత్త ఇవన్నీ? ఏం కాలేదంటే? నువ్వు ఉండరా. నొప్పిగా ఉండదా? ఏం లేదత్త. మరి ఇట్ట మొరటోళ్ళ తయారైనవేంద్ర నువ్వు? చూడు, వాడు చేసే వెధవ పనులకి నువ్వు కట్టుకట్టి సమర్థించడం ఏం బాలేదమ్మా. అసలు నీ వల్లే వాడిలా తయారవుతున్నాడు. అదేం లేదులే అన్నా. చూడు ఎట్ట దెబ్బ తగిలుండాదో. తప్పతాగి గొడవలకి పోతే దెబ్బలు కాకి ఇంకేం తగులుతాయి? వాడు చేసే పనులకి ఇది చాలా చిన్న దెబ్బ. ఎప్పుడు ఏ గొడవలు ఇంటి మీదకి తెస్తాడో అని అనుక్షణం భయంగానే ఉంది.
రండి డాక్టర్ గారు రండి. చూడండి ఎంత పెద్ద గాయం తగిలుండదో. చూపించరా? నొప్పిగా ఉండదా? కాస్త మత్తుగా ఉంటుంది, రెస్ట్ తీసుకోండి. ఈ మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది. అట్టకి డాక్టర్ గారు. వెళ్ళొస్తానమ్మా. నమస్తే. అట్నే. రే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. అన్నయ్య, నువ్వేం అట్టా మాట్లాడుతుండావో? మార్కెట్ కాడ వాడెవడో దొంగొచ్చేసి నా మెళ్ళో గొలుసు లాక్కుని వాడు పోతా ఉంటే దానికోసం వాడు గొడవ పడుండాడో. ఆ దొంగ వెదవా కత్తితో వాడి చెయ్యి గీసేసినాడో. అమ్మో, చెయ్యికి తగిలినది కాబట్టి సరిపోయినది. ఇంకేడన్నా తగిలుంటే ఏమయ్యేటిది? చాలే. వాడిని సమర్థించడానికి నువ్వేం అబద్ధాలు చెప్పక్కర్లేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. ఆగు, ఆగు, ఆగు. కృష్ణంరాజు గారు, ఎవరమ్మా నువ్వు? మీ అబ్బాయి బాధితురాల్ని. మా అబ్బాయి బాధితురాలివా? ఏమైంది? మీ అబ్బాయి తాగి తిరిగింది చాలక చూడండి, నా భవిష్యత్తుని ముక్కలు ముక్కలుగా చేసి వీధిలో పడేశాడు.